హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 50 కేజీల మటన్ కర్రీ ఎలా వండుతున్నారో చూపిస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా ఏ ఏ వెరైటీస్ ఎలా వేసాడో మీకు అన్నీ కూడా చూపిస్తాను. ముందుగా 50 కేజీలు మటన్ ఉడకడానికి పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసారండి. 2 లీటర్ల ఆయిల్ వేసారు. ఆయిల్ మరిగిన తర్వాత సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసారు. ఈ ఉల్లిపాయ ముక్కలు 2 బేసిన్లు అండి. 2 బేసిన్లు అంటే 3 నుంచి 4 కేజీలు ఉల్లిపాయలు ఉంటాయి. పచ్చిమిర్చి అండి 200 నుంచి 300 గ్రాములు ఉంటాయి. పచ్చిమిర్చి కూడా వేశారు. కాస్త కరివేపాకు కూడా వేస్తున్నారు. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఇవి త్వరగా వేగాలంటే కాస్త సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిపోయండి. ఇప్పుడు 50 కేజీల మటన్, ఈ 50 కేజీల మటన్ కూడా అందులో వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఈ మటన్ ఒక 20 నిమిషాలు వేగిన తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్లో బాగా ఉడకబెట్టుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కరెక్ట్గా ముక్క లైట్గా ములిగే వరకు వేసుకోవాలండి వాటరు. మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ముక్క అయితే కొంచెం బాగానే ఉడికిందండి. ఇప్పుడు మసాలాలన్నీ కూడా వేసుకుంటారు. వరుసగా ఏమేమి వేస్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నారు. మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి కోరుకునేది ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఉప్పు, కాస్త కల్లుప్పును కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారు. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. ముక్క ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడే ఒకవేళ సరిగా ఉడకపోతే వాటర్ వేసుకుంటారు, లేదంటే ఉడికితే ఇప్పటి నుంచి మనకి కారాలు గట్ట వేసుకుంటారు. కాస్త కారం కూడా వేసుకోవాలండి. కారం, అలాగే తర్వాత ధనియాల పొడి అండి. కారం ధనియాల పొడి వేయాలి. కారం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ముందు కొద్దిగానే వేసుకోవాలి.
ధనియాల పొడి అండి, ఇది ధనియాల పొడి కూడా వేసుకుంటున్నారు. మరొక 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు టమాటాలండి, సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసారు. ఒక కేజీన్నర ఉంటాయండి టమాటాలు కూడా వేసారు. కాస్త కరివేపాకు కూడా వేసారండి. కాస్త ఉప్పును కూడా వేస్తున్నారండి. గసగసాల పేస్ట్ అండి, గసగసాల పేస్ట్ కూడా వేస్తున్నారు. జీనోక పేస్ట్ అండి, అదేనండి జీడిపప్పు ముక్కలు గట్రా చిన్న చిన్న ముక్కలతో పేస్ట్ చేస్తారండి, ఆ పేస్ట్ వేసారు జీడిపప్పు పేస్ట్. ఇది కూడా మన మటన్ కూరకి మంచి ఫ్లేవర్ తీసుకుంటుందండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు తీసి పెడతా ఉంటాం. కాస్త కారం కూడా వేస్తున్నారండి. జీలకర్ర పొడి కూడా వేస్తున్నారండి. మటన్ మసాలా కూడా వేస్తున్నారు. కాస్త కసూరి మెంతి కూడా వేస్తున్నారండి. వంటల్లో ప్రతి వంటలో ఉండేదండి, భోజనాలు అంటే మాత్రం కంపల్సరీ టేస్టింగ్ సాల్ట్, కాస్త టేస్టింగ్ సాల్ట్ కూడా వేసారు. దాంతోపాటు గరం మసాలా, సొంతంగా గరం మసాలా కూడా వేసారు. కళ్ళుప్పు అండి, కళ్ళుప్పును కూడా వేసారు. ఆల్రెడీ చూడండి మొత్తం దగ్గర పడింది, కూర మాత్రం ఉడిపోయింది. మసాలాలు గట్రా అన్నీ బాగా వేసారు, మంచి స్మెల్ వస్తుంది కర్రీ అయితే మాత్రం. ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కాస్త కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మటన్ కర్రీ రెడీ అయిపోయింది, దించేసుకోవడమే. ఎంతసేపు మా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.